ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 12వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు 7 సాలవృక్షములను భేదించుట, సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి పిలచుట, యుద్ధంలో ఓడిపోయి సుగ్రీవుడు మతంగ వనమునకు పారిపోవుట, రాముడు అతన్ని ఓదార్చి అతని మెడలో గుర్తు కోసమై గజ పుష్పమాలను కట్టించి మరల అతనిని యుద్ధమునకు పంపుట అనే కథగా విందాం. సుగ్రీవుడు చక్కగా పలికిన మాటలు విని రాముడు అతనికి నమ్మకం కలిగించడానికై ధనుస్సును గ్రహించాడు. రాముడు భయంకరమైన ధనుస్సును గ్రహించి నారి ధ్వనులతో దిక్కులను నింపుతూ ఒక బాణాన్ని సాలవృక్షంపై ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన ఆ బాణం 7 సాలవృక్షములను పర్వతపు చర్యను ఛేదించి భూమిలో ప్రవేశించింది. మహావేగం గల ఆ బాణం క్షణకాలంలో ఆ సాలవృక్షాలను భేదించి పైకి వచ్చి మరల ఆ అంబులి పొదిలోకే ప్రవేశించింది. సుగ్రీవుడు ఆ విధంగా భేదింపబడిన ఆ 7 సాలవృక్షాలని చూసి రాముని శరవేగానికి చాలా ఆశ్చర్యపడ్డాడు. చాలా సంతోషించిన ఆ సుగ్రీవుడు రామునకు అంజలి ఘటించి హారాజ్యలంకారంలో వ్రేలాడేటట్లు శిరస్సు నేలకు తగిలేటట్లుగా వంగి నమస్కరించాడు. రాముడు చేసిన పనికి సంతోషించిన సుగ్రీవుడు అక్కడ నిలిచి ఉన్న రామునితో ఈ విధంగా పలికాడు. రామా, నీవు బాణాల చేత ఇంద్రునితో సహా దేవతలను అందరినీ కూడా యుద్ధంలో సంహరించడానికి సమర్థుడవు. వాలి మాట చెప్పాలా? నీవు ఒక్క బాణం చేత 7 మహాసాల వృక్షాలను, పర్వతాన్ని, భూమిని కూడా చీల్చివేశావు. అట్టి నీ ముందు రణంలో ఎవడు నిలబడగలడు? దేవేంద్రునితోనూ వరుణునితోనూ సమానుడవైన నువ్వు ఈనాడు మిత్రుడిగా లభించడం చేత నా శోకం పోయింది, అధికమైన ఆనందం కలిగింది. నేను దోసిలి కట్టి ప్రార్థిస్తున్నాను. నా సోదర రూపంలో ఉన్న శత్రువైన వాలిని నాకు ప్రియం చేకూర్చడానికై ఇప్పుడే చంపేయి అని పలికాడు. రాముడు ఆ సుగ్రీవుని కౌగిలించుకుని ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. సుగ్రీవా, ఇక్కడి నుంచి శీఘ్రంగా కిష్కింధకి వెళ్దాం. నువ్వు ముందు నడు. నీవు వెళ్ళి పేరుకు మాత్రం సోదరుడైన వాలిని యుద్ధానికి పిలు. వారందరూ వాలి నగరమైన కిష్కింధకు శీఘ్రంగా వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల వెనక దాగి ఉన్నారు. సుగ్రీవుడు వస్త్రం గట్టిగా బిగించి వేగంగా ధ్వని చేత ఆకాశాన్ని బ్రద్దలు కొడుతున్నాడా అన్నట్లు వాలిని యుద్ధానికి పిలుస్తూ ఘోరంగా ధ్వని చేశాడు. మహాబలశాలి అయిన వాలి సోదరుడైన సుగ్రీవుడు చేస్తున్న ఆ ధ్వని విని చాలా కోపించి అస్త్రాద్రితటము నుంచి సూర్యుని వలె చాలా తొందరగా బయటకు వచ్చాడు. ఆకాశమునందు బుధ అంగారక గ్రహాల మధ్య జరిగినట్లు వాలి సుగ్రీవుల మధ్య చాలా తీవ్రమైన యుద్ధం జరిగింది. క్రోధంతో నిండిన ఆ సోదరులిద్దరూ పిడుగుల వంటి అరచేతి చరుపులతోనూ వజ్రాయుధం దెబ్బల వంటి గురుద్దులతోనూ ఒకరినొకరు గట్టిగా కొట్టుకున్నారు. ధనుసు చేతిలో ధరించిన రాముడు ఆ అన్నదమ్ములిద్దరూ అశ్వినీ దేవతల వలె పరస్పరం పోలికలు కలిగి ఉన్నట్లు చూశాడు. వారిలో సుగ్రీవుడెవరో వాలి ఎవరో గుర్తించలేకపోవడం చేత రాముడు ప్రాణాంతకమైన బాణాన్ని ప్రయోగించడానికి ఇష్టపడలేదు. ఇంతలో సుగ్రీవుడు ఆ వాలి చేతిలో ఓడిపోయి తనను రక్షించడానికి వచ్చిన రాముడు కనబడకపోవడం చేత ఋష్యముఖ పర్వతానికి పారిపోయాడు. వాలి కోపంతో ఎదుర్కొని యుద్ధం చేయగా సుగ్రీవుడు అలసిపోయాడు. శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. దెబ్బలకు అతని శరీరం శిథిలమైపోయింది. ఇట్టి స్థితిలో ఆ సుగ్రీవుడు మహావనంలోకి ప్రవేశించాడు. మహాబలశాలి అయిన వాలి అరణ్యంలో ప్రవేశించిన ఆ సుగ్రీవుని చూసి ఇప్పుడు విడిచిపెట్టేశానులే అని పలుకుతూ శాప భయం వలన అక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోయాడు. రాముడు కూడా సోదరునితో హనుమంతునితో కలిసి వానరుడైన సుగ్రీవుడు ఉన్న వనానికే వచ్చాడు. సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వచ్చిన రాముని చూసి సిగ్గుపడుతూ నేలవైపు చూస్తూ దీనంగా ఇట్లు పలికాడు. శత్రువుని యుద్ధానికి పిలు అని చెప్పి పరాక్రమం చూపించి నమ్మకం కలిగించి నన్ను శత్రువు చేత కొట్టించావు. నువ్విలా ఎందుకు చేశావు? నేను వాళ్ళని చంపను అని నీవు అప్పుడే నాతో యథార్థంగా చెప్పి ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేవాడినే కాదు కదా. సుగ్రీవుడు దీనమైన వాక్కుతో జాలి కలిగేటట్లు ఈ విధంగా పలకగా విని రాముడు ఈ విధంగా అన్నాడు. నాయనా సుగ్రీవా, నేను ఏ కారణం చేత బాణాన్ని ప్రయోగించలేదో విను.
కోపాన్ని విడిచిపెట్టు. అలంకారంలోనూ, వేషంలోనూ, ప్రమాణములలోనూ, అంటే లావు పొడవుల విషయంలో కూడా నువ్వు వాలి ఒకే విధంగా ఉన్నారు. కంఠస్వరంలో కానీ, తేజస్సులో కానీ, చూపులో కానీ, పరాక్రమంలో కానీ, మాటలలో కానీ మీ ఇద్దరికీ భేదమేమీ నాకు కనబడలేదు. మీ రూపాలు ఒకే విధంగా ఉండటం వల్ల భ్రాంతి చెందిన నేను మహావేగం గల శత్రు సంహారకమైన బాణాన్ని విడిచిపెట్టలేదు. మీ పోలిక వలన శంకించిన వాడనై ప్రాణాంతకమైన భయంకరమైన బాణాన్ని విడవలేదు. మనకిద్దరికీ సమూలంగా వినాశనం కలుగుతుంది అనే నేను అట్లు చేయలేదు. నా అజ్ఞానం వల్ల, తేలిక బుద్ధి వల్ల నువ్వు ఆపద చెందితే నేను నా మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని చాటుకున్నవాడిని అవుతాను. అభయమిచ్చిన వారిని చంపడం మహాపాతకం. నేను, లక్ష్మణుడు, ఉత్తమమైన శరీరకాంతి గల సీత, మేమందరము నీ అధీనులం. ఈ మహారణ్యంలో నువ్వే మాకు రక్షకుడవు. ఆ కారణం వలన నీవు మరల యుద్ధం చెయ్యి. నా విషయంలో శంకించకు. నేనిప్పుడే యుద్ధంలో ఒక్క బాణం చేత ఆ వాలిని పరగొడతాను. అతడు నేల మీద దొర్లుతుండగా నువ్వు చూడగలవు. నీవు ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు నేను నిన్ను గుర్తించడానికి వీలుగా ఏదైనా ఒక ఆనవాల్ని ధరించు. లక్ష్మణ, అందమైన ఆకారం గల ఈ వికసించిన గజ పుష్పలతను పెకలించి మహాత్ముడైన ఈ సుగ్రీవుని కంఠంలో కట్టు అని రాముడు లక్ష్మణుని ఆజ్ఞాపించాడు. పిమ్మట లక్ష్మణుడు ఆ పర్వత చర్య మీద మొలిచిన పుష్పములతో నిండిన గజ పుష్పీలతను పెరికి సుగ్రీవుని కంఠమునందు కట్టాడు. ఆ మాలను కంఠమునందు వెయ్యగా సుగ్రీవుడు సంధ్యాకాలమునందు ఎర్రగా ఉన్న మేఘము కొంగల పంక్తి చేత ప్రకాశించినట్లు ప్రకాశించాడు. సుగ్రీవుడు మాలచే తన శరీరము శోభిల్లగా రాముని వాక్యం చేత సమాధానపడి తిరిగి కిష్కింధకు వెళ్ళాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 12వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు 7 సాల వృక్షములను భేదించుట, సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలుచుట, యుద్ధంలో ఓడిపోయి సుగ్రీవుడి మతంగమనమునకు పారిపోవుట, రాముడు అతన్ని ఓదార్చి అతని మెడలో గుర్తు కోసమై గజ పుష్పమాలను కట్టించి మరల అతనిని యుద్ధానికి పంపుట అనే కథగా విన్నారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.